ఎప్పుడూ చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా అయితే ఇలా ట్రై చేశాను. మీకెలా అనిపించిందో కామెంట్‌లో షేర్ చేయండి. ఒక బాండీ పెట్టుకొని అందులోకి 2, 3 స్పూన్ల ఆయిల్ వేశాను. ఒక పావు స్పూన్ పసుపు వేసి 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకున్నాను. అది వేగుతుంది కదా! అందులోకొచ్చి ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, కొద్దిగా జీడిపప్పు, ఇంకా అల్లం, వెల్లుల్లి అన్నీ కూడా మసాలా సరుకులు వేసుకొని ధనియాలు, చెక్క, లవంగ, యాలిక అన్నీ వేసుకొని అందులోను మెత్తగా గ్రేవీలాగా అయితే చేసుకొని అదంతా కూడా ఇందులోకి వేసేసానండి. అందులోకి సాల్ట్ వేసుకున్నాను. సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మగ్గిపోయాక క్లీన్ చేసి పెట్టుకున్న దబ్బ అయితే వేసేసుకున్నాను. వేడి నీళ్ళల్లో వేసి కొంచెం ఉడకనిచ్చేసి తర్వాత అయితే ఒక 5, 6 సార్లు అయితే కడిగేసానండి. అలా కడిగితేనే అందులో ఉన్న స్మెల్ అంతా పోతుంది. అలా కడిగేసుకొని అందులోకి మళ్ళీ పసుపు వేసుకొని ఒకసారి అయితే కడిగితే ఇంకా నీట్‌గా ఉంటుంది. అలా కడిగిన దాన్నయితే ఇందులోకి వేసేసుకొని బాగా కలిపేసుకున్నానండి. ఇంకా ఇందులోకి మసాలాలనేవి ఏమి వేయను. ఫస్ట్ అయితే అన్నీ వేసేసాను కదా! ఇంకా అవే సరిపోతాయి. ఇదంతా కూడా బాగా కలిపేసేసుకొని అందులోకి సరిపడగా కారం అయితే వేసుకున్నానండి. మీరు తినే అంత దాన్ని బట్టి అయితే స్పైస్‌కి తగ్గట్టు కారం వేసుకోవాలి. అలా వేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. నేను ముందుసారి చేసింది ఫ్రైలా చేశాను. ఇప్పుడైతే కొద్దిగా గ్రేవీలా ఉంటుంది కదా! రైస్‌లో కలుపుకుంటాకని చెప్పేసి అందులోకి జీడిపప్పు వేశానండి. ఇంకా జీడిపప్పు వేస్తే మనకి గ్రేవీ వచ్చేస్తది కదా! ఇది బాగా కలిపేసి మిక్సీ జార్‌లో కొద్దిగా వాటర్ వేసుకొని అందులో ఉన్న వాటర్ అంతా ఇందులోకి వేసేసుకొని ఒక్క 5 నిమిషాలు అలా వదిలేసేయండి. మనం కొత్తిమీర కూడా వేసుకున్నాం కదా! ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు సిమ్‌లో పెట్టేసేసి వదిలేస్తే మంచిగా ఆయిల్ అంతా కూడా పైకొచ్చి గ్రేవీలా అయితే తయారవుతుంది. టేస్టు రైస్‌లో కలుపుకున్న, పుల్కాలోకి తిన్నా, దేంట్లోకైనా చాలా బావుంటుందండి. పరోటాలకి. నా వీడియో మీకెలా అనిపించింది? ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే యమ్మీ యమ్మీగా తినేద్దాం. బావుంది కదా చూడ్డానికి.